హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు బండి దగ్గర అమ్మే ముంత మసాలాని ఇంట్లో ఉన్న వాటితోనే అదే టేస్ట్తో చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఇక్కడ నేను 1 కప్పు మురవరాలను తీసుకున్నానండి. ఈ మురవరాలని కాస్త మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత మురవరాలను వేసుకుందామండి. ఈ మురవరాలని ఫ్రై చేయడం వలన తినేటప్పుడు మనకి త్వరగా మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటుందండి. మురవరాలని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతాయి. ఈ మురవరాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలోనికి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని ఫ్రై చేసుకుందామండి. ఈ పల్లీల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. పల్లీలు మాడిపోతే అంత టేస్ట్ అనేది ఉండదు. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పల్లీలను కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోనికి 1 కప్పు కార్న్ఫ్లెక్స్ని తీసుకోండి. ఈ కార్న్ఫ్లెక్స్ పాలల్లో వేసుకునే కార్న్ఫ్లెక్స్ కాదండి, కిరాణా షాప్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయండి. అక్కడ మనము అడిగితే ఇస్తారు. ఇప్పుడు ఈ కార్న్ఫ్లెక్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. అలానే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మురవరాలు కూడా చక్కగా మనకి చల్లారిపోయినాయి. చూపిస్తున్నాను చూడండి, మంచి క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ చల్లారిన మురవరాల్లోనికి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను 1 కప్పు వేసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు మనకి బాగుంటుందండి. పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక మీడియం సైజు టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి. అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని, కార్న్ఫ్లెక్స్ని కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే మిక్చర్ని కూడా వేసుకోండి. అలానే మీ దగ్గర ఉంటే కనుక పచ్చిమిర్చి బజ్జీని కానీ ఎగ్ బజ్జీని కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను కారం, రుచికి సరిపోయినంత సాల్ట్. ఈ కారం సాల్ట్ పర్ఫెక్ట్గా మనం వేసుకోవాలండి, రుచి అనేది బాగుంటుంది. ఇవన్నీ కలిసేంత వరకు మనం లైట్గా క్రష్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ ఎక్కువగా కూడా కలపొద్దు. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. మీరు పులుపు తినేదాన్ని బట్టి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఒకసారి కలిసేంత వరకు కలుపుకోండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ని వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. ఒక గిన్నెలోనికి వేసుకొని సర్వ్ చేసుకోండి. కానీ మనం బయట బండి మీ దగ్గర తినే ఫీలింగ్ రావాలి అనుకుంటే ఈ విధంగా న్యూస్ పేపర్ని వేసుకొని అరిటాకుతో ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా పొట్లంలాగా చుట్టుకున్న ఈ పొట్లంలోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముంత మసాలాను కూడా వేసుకోండి. అంతేనండి, పిల్లలకి ఇస్తే చాలా ఆనందంగా వాళ్ళు తినేస్తారు. మరి పర్ఫెక్ట్గా మనం బండి దగ్గర తినే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ ద్వారా తెలియచేయండి. మరి ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి.